హాయ్ దిస్ ఈజ్ రోజా, వెల్కమ్ టు వీకెండ్ గెస్ట్. ప్రేమికుడిలో ప్రభుదేవాన్ని చూసి ఇండియన్ మైకేల్ జాక్సన్ అనుకున్నారంతా. డాన్స్లు ఇరగదీస్తున్నాడు అనుకునే లోపే యాక్టర్గా సెటిల్ అయిపోయాడు. అంతేనా, మెగా ఫోన్ పట్టుకొని ముంబై సైతం షిఫ్ట్ అయిపోయాడు. మరి హైదరాబాద్ వచ్చిన ప్రభుదేవ ఆ రీజన్ ఏంటి మనం అడిగేద్దాం. నాతో పాటు ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవ ఉన్నారు. హాయ్, వెల్కమ్ టు అవర్ షో సార్. సో ఎలా ఉన్నారు ప్రభుదేవ గారు? బాగున్నాను. హైదరాబాద్ ఏంటి అభినేత్రి లాక్కొచ్చిందా? చాలా కాలం అయింది హైదరాబాద్కి వచ్చి, మర్చిపోయినట్టున్నారు. నేను హైదరాబాద్ వస్తూ ఉంటాను, మన ఫిలిం ప్రమోషన్కి ఏదైనా వస్తూ ఉంటాను. బట్ దిస్ టైమ్ ఫర్ ఎక్స్క్లూజివ్ ఫర్ అభినేత్రి, ఫస్ట్ ఫంక్షన్ అభినేత్రి. సో ఎలా ఉంది అభినేత్రి? ఎప్పుడా అని ఎదురు చూస్తున్నా. ఎప్పుడు భయపెట్టబోతున్నారు మమ్మల్ని? చూస్తే ಎಲ್ಲರೂ హ్యాపీగానే ఉంటారు. ఎప్పుడు ఇంకా ఐ మీన్ సూన్ ఇన్ 1 or 2 weeks వాళ్ళు రిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తారు ప్రొడ్యూసర్స్. ఇట్ ఈస్ హర్రర్ కామెడీ రైట్? యా, హారర్ కామెడీ. అందుకే భయపెట్టబోతున్నారు అని అన్నారు. నవ్విస్తారు. మోర్ దెన్ దట్ ఇట్ విల్ బి లైక్ ఫీల్ గుడ్ మూవీ ఆల్సో. ఎమోషన్ ఉంది ఈ ఫిలింలో. దట్స్ వై ఐ టోల్డ్. హ్యాపీగా వెళ్తాం చూసిన తర్వాత. ఓకే, సో దీనిలో తమన్నాని హీరోయిన్గా తీసుకున్నారు. స్పెషాలిటీ ఏంటండి దీనికి? నాకు ఎలా చెప్పడం, బట్ డైరెక్ట్ చెప్తే బాగుంటుంది. బట్ షీ హెస్ డన్ ఎ ట్రెమెండస్ జాబ్. ఆ అమ్మాయి చాలా బాగా ఫస్ట్ టైం చేసాం. ఫుల్ గెటప్ చేంజ్ చేసేసారు తమన్నాది. సో అమ్మాయి ఈ ఫిలింలో నాకు కథ తెలుసు, బట్ తమన్నాకి కథ తెలుసు, డీటెయిల్గా సీన్ బై సీన్ తెలుసు. అంత ఇన్వాల్వ్ అయ్యి చేసింది అమ్మాయి. ఓకే, పోస్టర్స్ చూస్తూ ఉంటే డిఫరెంట్ లుక్, అది సారీతో ట్రెడిషనల్ గా. క్రెడిట్ గోస్ టు ద డైరెక్టర్. ఫస్ట్ డైరెక్టర్ ఇలా అనుకున్నారు. అసలు హారర్ కామెడీ అని తెలుసండి, అంటే స్టోరీ ఏంటి అనేది కొంచెం ఏమైనా లీక్ చేస్తారా? అండర్ కరెంట్లో ఏముంది అంటే ఈ ఫిలింలో ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ, మైట్ బి డైరెక్టర్ మీకు కరెక్ట్గా చెప్తారు. అండర్ కరెంట్లో మన వాళ్ళు అందరూ ఈ మోడర్న్ అని మనం వెనకాల వెళ్తాం, మోడర్నిటీ. సో అది వద్దు. మన ఊరు అమ్మాయి, మనకు తగ్గినట్టు అమ్మాయి కరెక్ట్. అలాగా అండర్ కరెంట్ ఉంది, ఎమోషన్ ఉంది. దట్స్ వాట్ ఐ ఫీల్ వెన్ ఐ సీ ద ఫిలిం. డైరెక్టర్ ఒక్కొక్కరికి ఒక్కొక్క విలేజ్ బ్యాక్ డ్రాప్ ఉంటుందా? విలేజ్ ఉంది. యా, ఇట్స్ ఉంది. సో మొత్తానికి మళ్ళీ మమ్మల్ని ఇన్ దిస్ హౌ అదర్ థింగ్స్ కమ్ హారర్ యాస్ యు టోల్డ్ ఆర్ వాటెవర్. సో ఒకసారి మన చైల్డ్హుడ్ని మళ్ళీ గుర్తు చేస్తారేమో, మన అమ్మమ్మల ఫోర్ ఫాదర్స్, గ్రాండ్ నీస్ ఊరు అంత బ్యాక్ రారు. దే ఆర్ జస్ట్ షోయింగ్ మోడర్న్ విలేజ్ డిఫరెంట్ కల్చర్. అది అండర్ కరెంట్లో అది ఉంది. బట్ ఇఫ్ షో ఇది కాదు ఎలాగ ఉంటుంది. బట్ అండర్ కరెంట్లో మోడర్నిటీ కాదు, మన ఊరు అమ్మాయి కరెక్ట్ అని. ఓకే, మీకు బేసిక్గా ఏది ఇష్టం? మోడర్నిటీ ఇష్టపడతారా, లేదంటే మన కల్చర్ ట్రెడిషనల్గా అలా ఉండడం ఇష్టమా? నాకు ఏదైనా ఓకే, నథింగ్ లైక్ దట్. కొన్ని ఇయర్స్ నుంచి ప్రభుదేవాన్ని చూస్తున్నాము. సేమ్ హెయిర్ స్టైల్, సేమ్ లుక్, సేమ్ ఇలాగే ప్రేమికుడి నుంచి ఇప్పటి వరకు కొంచెం ఓల్డ్ చేశారు అంతే తప్ప ఎక్కడ ఏమీ తేడా ఉండదు. ఏంటి అంటే చేంజెస్ ఇష్టం ఉండదా మీ గెటప్స్లో? అలా తెలియదు, ఐ డోంట్ నో. హెయిర్ స్టైల్ అండ్ ద వే యూ పోర్ట్రేట్ యువర్ సెల్ఫ్, ఐ డోంట్ నో. నథింగ్ ప్రత్యేకంగా ఏది చేయలేదు, అలాగే ఉంది, అలాగే ఆల్సో కంటిన్యూ. అలాగే ఇష్టపడ్డారు కాబట్టి అలాగే మెయింటైన్ చేస్తున్నారు మీరు. నథింగ్ లైక్ ఇట్స్ ఓకే. సో ఈ మూవీకి ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు మీరు. డైరెక్షన్ చేయాలని ఏమైనా అనిపించలేదా ఈ మూవీ స్టోరీ? లేదు, నాకు అలాగనే మనం యాక్ట్ చేసేప్పుడు ఓన్లీ యాక్ట్ చేస్తాను. కొరియోగ్రాఫ్ చేస్తే ఓన్లీ కొరియోగ్రాఫ్ చేస్తాను. దీంట్లో నేను ఏది చేయబెట్టినాను. డైరెక్ట్ చేస్తే అఫ్ కోర్స్ అన్ని దాంట్లో చేయి పెట్టచ్చు. బట్ యాక్ట్ చేసినప్పుడు జస్ట్ ఫాలో ద కెప్టెన్ ఆఫ్ ద షిప్. ఒక డైరెక్టర్ యాంగిల్లో మీరు యాక్ట్ చేస్తున్నప్పుడు, అంటే మీలో ఉన్న ఒక డైరెక్టర్ ఇంకా దాన్ని ఏమైనా చేంజెస్ చేయాలి అని ఎప్పుడైనా చెప్తూ ఉంటాడా? ఇంత ఇయర్ ఎక్స్పీరియన్స్ తర్వాత అదే నేను చెప్పినట్టు యాక్ట్ చేస్తే వెళ్ళి వాళ్ళు ఏం చెప్తారో అది చేసి వస్తాను అంతే, ఏమి చెప్పను. ఇది ట్రైలింగ్యువల్ మూవీ కదండి. తమిళ్లో నేను నా ఫ్రెండ్ సేరి ప్రొడ్యూస్ చేస్తున్నాం. తెలుగులో మీరు చూసారు కోనా వెంకట్ అండ్ హిస్ ఫ్రెండ్స్ ఎంబీబీ, అండ్ హిందీలో సోను సూద్ ఇస్ డూయింగ్ ఇట్. ఓకే,
అంటే ట్రైలింగ్ ఎక్కువగా దేని మీద ఫోకస్ చేశారు, మూడింటిని బ్యాలెన్స్డ్గా నో వస్తున్నారా? మీరు అదే మనం చేసినప్పుడు తమిళ్ తెలుగు హిందీ అన్ని షార్ట్స్ ఒక్కొక్క షార్టు కొంచెం యాక్టర్స్కి సరి టెక్నీషియన్స్కి సరి ఇట్స్ టఫ్ జాబ్ బట్ ఫిలిం వాజ్ సో ఇంట్రెస్టింగ్, మనకు టైర్డ్నెస్ అనిపించలేదు. ఓకే, ట్రైలింగ్ అంటే కొంచెం అంటే స్టోరీ మీద అంత కాన్ఫిడెన్స్ ఉందా ట్రైలింగ్ చేద్దామని? ట్రైలింగ్ అంటే లేదు ఈవెన్ ఈవెన్ వన్ లాంగ్వేజ్ ఆల్సో వీ మస్ట్ బి వెరీ కాన్ఫిడెంట్ అండ్ డూ ఇట్. ఆఫ్ కోర్స్, బట్ ఇక్కడ ట్రైలింగ్ అంటే 3 times మోర్. ఇట్స్ యూనివర్సల్ సబ్జెక్ట్ లాగా ఉంది అది. అదే ఎమోషన్ అని చెప్పాను కదా, ఇట్స్ నాట్ మోడర్నిటీ ఇన్సైడ్ దట్ అవర్ కల్చర్ ఇస్ మోర్. కొరియోగ్రఫీ అంటే గుర్తొచ్చింది ప్రభుదేవ గారు, కొరియోగ్రఫీ కాస్త పక్కన పెట్టేసినట్టున్నారు. అలా కాదు, నన్ను పిలిస్తే చేస్తాను. అంతేనా? ఇప్పుడు చిరంజీవి గారితో మీరు చాలా మూవీస్లో డాన్స్ చేయించేశారు. ఇప్పుడు ఆయన కొత్త మూవీకి ఒకవేళ కొరియోగ్రఫీ చేయమంటే పిలిస్తే చేస్తాను. చేసేస్తారా? లేదంటే ఇప్పుడు ఐఎమ్ లిటిల్ బిజీ విత్ దిస్ అని అలాగే పిలిస్తే చేస్తాను డెఫినెట్గా. సో మీకు బాగా నచ్చిన హీరో డాన్స్ ఇప్పుడు చూస్తున్నారా? మూవీస్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కదా. సో ఎవరి డాన్స్ మూమెంట్స్ బాగుంటాయి అనిపిస్తుంది? తెలుగు ఆర్ తమిళ్ అండ్ బాలీవుడ్లో కూడా ఇక్కడ అలాగంటే చాలామంది ఉన్నారు. ఇప్పుడు సో ఒక టైంలో ఆ హీరో డ్యాన్స్ చేస్తే ఇప్పుడు అలాగే లేదు. ఆల్ హీరోస్ ఆర్ డాన్సింగ్, సో ఐ హావ్ టు టెల్ వన్ బై వన్ ఎవ్రీబడి ఈస్ డాన్సింగ్ గుడ్. హీరోయిన్స్ విషయానికి వస్తే చాలా తక్కువ మందికి ఆ గ్రేస్ అనేది ఉంటుంది, చాలా తక్కువ మందిలో కనిపిస్తుంది. ఇప్పుడు హీరోసే ఫుల్ డాన్సెస్ చేస్తారు కదా, డామినేట్ చేసేస్తారు. ఇంకా దే ఆర్ నాట్ గెట్టింగ్ ద ఆపర్చునిటీ ఐ థింక్, అదర్వైజ్ దే విల్ ఆల్సో షో ద టాలెంట్. మీరు కొరియోగ్రఫీ చేసినప్పుడు మీకు బాగా అంటే తిన మూమెంట్స్ బాగుంటాయి, తిన బాగా చేస్తుంది అని అనుకున్న హీరోయిన్ ఎవరైనా మీరు కొరియోగ్రఫీ చేసినప్పుడు మీతో పాటు కంపీట్ అయ్యి లేదు? అప్పుడు అందరూ ఇప్పుడు చిరంజీవి సార్ తోటి రాధా మేడం, విజయశాంతి మేడం అండ్ రాధిక, ఆల్ ఆర్ దే ఆర్ వెరీ కంప్లీట్లీ లైక్ దే ఆర్ గుడ్ అట్ యాక్టింగ్, దే ఆర్ గుడ్ అట్ రొమాన్సింగ్, వెరీ గుడ్ అట్ డాన్సింగ్, దే వర్ ఆల్ వెరీ గుడ్ అట్ ఎవ్రీథింగ్. సో వాళ్ళు ఒక హీరోయిన్కి ఎంత డాన్స్ చేయాలో వాళ్ళు చేసే ఉంటారు పర్ఫెక్ట్గా. మీ హీరోయిన్స్, మీరు యాక్ట్ చేసిన హీరోయిన్స్? See, I have acted with Roja, Meena, Nagma. All have their own charm అని చెప్తారే, వాళ్ళకి ఒక స్టైల్ ఉంది. అని ఇంకొకటి, నేనే కొరియోగ్రాఫరు, వీళ్ళు బెస్ట్ అని చెప్పకూడదు, రాంగ్. అది ఫ్రమ్ మై సైడ్ ఇట్స్ రాంగ్. అంటే బాగా అమ్మో నాతో పాటు కాంపిటీషన్గా చేస్తున్నారు అని అనిపిస్తూ ఉంటుంది కదా చాలా. అలాగే అందరూ బాగుంటారు చూడడానికి, అది ఎప్పుడు బాగానే ఉంటుంది, వాళ్ళు ఏ చేసినా బాగానే ఉంటుంది. మనం కష్టపడాలి, వాళ్ళు ఫేస్లోనే కొట్టిపోతారు. మీ మీద ఒక ముద్ర ఉంది, అంటే రీమేక్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు ప్రభుదేవ అని, అంటే ఏంటి రీజన్? ఇస్ ఇట్ రియల్లీ ట్రూ? యా, నో ఐ డిడ్ రీమేక్స్, నో దట్స్ వై. అంటే ఏంటి, కథలు ఏమైనా దొరకకనా లేకపోతే కథలు విని చేసేంత ఇది లేక? బోత్. ఎందుకని కథల కొరత? ఒకప్పుడు చూస్తే బోల్డ్ అన్ని కథలు కొత్తగా ఉండేవి, ఇప్పుడు మళ్ళీ దాన్నే మనము కొత్త పెయింట్ వేసి చూస్తూ ఉన్నాం. సో ఎందుకని ఇలాంటి ట్రెండ్ వస్తుందంటారు? ట్రెండ్ కాదు, నాకు అలా జరిగింది అంతే. ఓకే, మీలో ఒక రైటర్ ఏమైనా వస్తాడా బయటికి? రైటర్ ఐ మీన్ ఎవరైనా కథని ఒప్పుకుంటే రైటర్ అంతే. ఇఫ్ దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్, నాట్ రైటర్. ఎవ్రీబడి హ్యాస్ టు యాక్సెప్ట్, అది యాక్సెప్ట్ చేయాలి ఆ కథని. హీరో, ప్రొడ్యూసర్, డైరెక్టర్, యాక్టర్. ఒక సౌత్ ఇండియన్ అయ్యుండి నార్త్ ఇండియన్ వాళ్ళని కన్విన్స్ చేయడం ఎప్పుడైనా కొంచెం కష్టం ఏమైనా అనిపించిందా అక్కడికి వెళ్ళినప్పుడు? బాలీవుడ్ కొంచెం కష్టమే ఎక్కడైనా, నార్త్ ఇండియన్ కాదు, అలా కాదు, సౌత్ ఇండియన్ నార్త్ ఇండియన్ వదిలేండి. ఒక్కొక్కరిని మిమ్మల్ని కన్విన్స్ చేయడం కష్టం, కొన్ని విషయాలు సింపుల్ యాజ్. బట్ ఎలాగా వాళ్ళని మరి మీ ట్రాక్లోకి తెచ్చుకోగలిగారు? సల్మాన్ ఖాన్, నేను వాళ్ళ ట్రాక్లో వెళ్ళాను అంతే. అంటే అక్కడికి వెళ్ళి చేంజ్ అయ్యారా? ఇట్స్ మై జాబ్, డైరెక్షన్. ఐ మీన్ సినిమాలో లాంగ్వేజ్ రిలీజన్ లేదు, చేంజ్ కాదు. వాళ్ళు కూడా ఇప్పుడు మీరు యాక్ట్ చేస్తే మీరు ఒక స్టైల్లో ఉంటారు, వాళ్ళు యాక్ట్ చేస్తే ఈచ్ మనిషికి చేంజ్ ఉంటుంది.
ఇట్స్ నార్మల్ థింగ్ ఫర్ మస్ మీకు ఇట్స్ నాట్ లాంగ్వేజ్ వదిలేయండి, ఈచ్ పర్సన్ ఇస్ డిఫరెంట్. ఎస్, సో వాళ్ళని బట్టి మనము మూవ్ అవడం. మీకు ఏ జోనర్ ఇష్టం ఎక్కువగా? నాకు హారర్ చూడ్డానికి ఇష్టం, చూడ్డానికి నాకు ఇష్టం హారర్. ఇప్పటివరకు ఎక్కువ టైమ్స్ చూసిన మూవీ? ఐ హావ్ సీన్ ఈవిల్ డెడ్ అండ్ ఆల్ మెనీ టైమ్స్. చూసిన ప్రతిసారి భయపడుతూ ఉంటారా? తెలుసు, నాకు భయం వస్తుందిలే ఓకే. హారర్. సో మన లాంగ్వేజెస్కి వస్తే సౌత్ ఇండియన్లో నేను ఇంగ్లీష్ హారర్ చూడడానికి ఇష్టం. వెరీ ట్రిక్కీ. సో ఇక్కడ ఇప్పుడు భయపెట్టే సినిమాలు ఎక్కువగా బాగా నచ్చుతూ ఉన్నాయి, ఆడియన్స్ కూడా నచ్చుతూ ఉన్నాయి. సో అందుకోసమని ఇలాంటి మూవీతో వస్తూ ఉన్నారా? యూ కెన్ టేక్ ఇట్ లైక్ దట్ ఆల్సో, బెటర్ నా, ఇట్స్ ఓకేనా. ఎప్పుడు మళ్ళీ ప్రభుదేవాని తెలుగు స్ట్రైట్ ఫిల్మ్లో? ఇది స్ట్రైట్ ఫిల్మే, ఓన్లీ తెలుగు? యా దిస్ ఈస్, ఇఫ్ యూ లివ్ తమిళ్ అండ్ హిందీ ఇట్స్ లైక్ ఎ స్ట్రైట్ ఫిల్మ్ ఓన్లీ. డైరెక్షన్ ఎప్పుడు చేస్తారు? డైరెక్షన్ చేయాలి, ఎవరైనా పిలిస్తే చేస్తారు. ఎవరిని చేయాలని ఉంది ఇప్పుడు ప్రజెంట్? ఇట్స్ నాట్ లైక్, అది స్టోరీ డిమాండ్ చేస్తుంది అంతే. స్టోరీ ఒకటి ఏమైనా వీళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ టాలీవుడ్లో హీరోని బట్టి కథలు, లేదంటే కథలను బట్టి హీరోల్ని సెలెక్ట్ చేసుకోవడమా, ఏది ఎక్కువగా ఈజీ అవుతుందంటారు? రెండు కష్టమే, స్టోరీ దొరకడం కష్టం, హీరో దొరకడం కష్టం. సో ఇట్స్ ఎ ప్రాసెస్, అది ఎలా నాకు తెలియట్లేదు. ఇట్స్ లైక్ ఇట్స్ ఎ ప్రాసెస్, ఇట్ హ్యాస్ టు హ్యాపెన్, ఇట్ విల్ హ్యాపెన్ లైక్ దట్. లో బడ్జెట్ మూవీస్ చాలా హిట్ అవుతున్నాయి ఈ మధ్యలో. భారీగా బడ్జెట్ పెట్టి తీసినవి చాలా అది ఫ్లాప్ టాక్ తెచ్చుకుంటూ ఉన్నాయి. ఎక్కడ వస్తుందంటారు ఇది? ఇది ఇప్పుడు కాదు, ఇలాగా ఫస్ట్ పాస్ట్ 50 years ఇట్స్ హ్యాపెనింగ్ లైక్ దట్. ఇట్స్ నాట్ ఎ న్యూ థింగ్. సమ్ టైమ్స్ లో బడ్జెట్ మూవీ ఇదవుతుంది, భారీ బడ్జెట్ మీరు అన్నట్టు సమ్ టైమ్ భారీ బడ్జెట్ ఇస్తుంది. ఇట్స్ అ ప్రాసెస్, ఇట్స్ ఆల్ ఫేస్. ఒక్కొక్క ఫేస్ టైంలో ఇది మారిపోతుంది. సమ్ టైమ్స్ రెండు బాగా ఆడుతుంది. ఇట్స్ అ ఫేస్, నథింగ్. ఎక్కడైనా మనం పని చేసుకొని పోవాలి అంతే. ఓకే, సో కొంచెం పర్సనల్ లైఫ్కి వద్దాం. లైఫ్లో ఈ ఫేజ్లో నేను లెసన్స్ నేర్చుకున్నాను, ఈ ఫేజ్ ఆఫ్ లైఫ్ నేను లెసన్స్ నేర్చుకున్నాను అని అనిపించిన టైం ఏదైనా ఉన్నా? అది ఎప్పుడూ ఉంటుంది, ఇట్స్ నార్మల్ థింగ్. ఇప్పుడు కూడా డైలీ ఇట్స్ ఎ లెసన్ ఓన్లీ. ఇట్స్ నాట్ దట్ ఈ ఫేస్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ డైలీ ఇట్స్ ఎ లెసన్ ఓన్లీ. అంటే బాగా ఇంకొకసారి ఇలాంటి ఆలోచించకూడదు మనము, ఆ కైండ్ ఆఫ్ థింకింగే మనకు ఉండకూడదు అని మిమ్మల్ని మీరు మార్చుకున్నది ఏమైనా ఉందా? నథింగ్ టు చేంజ్, గో విత్ ద ఫ్లో, దట్స్ ఇట్. వీ డోంట్ హ్యావ్ టు చేంజ్, ఇట్ విల్ మేక్ అస్ చేంజ్. మీ లైఫ్లో ఎప్పుడైనా రిగ్రెట్స్ ఫీల్ అయ్యారు? వాట్ ఈస్ రిగ్రెట్? ఐ మీన్ లైక్ ఇది నేను చేయకుండా ఉండుంటే బాగుంది. లేదు, ఎవ్రీథింగ్ ఇస్ ఫర్ గుడ్, దట్స్ ఓకే. దట్స్ నో రిగ్రెట్స్, ఎవ్రీథింగ్ ఇస్ ఫర్ గుడ్. నో రిపెంటెన్స్. What is repentance? That's what the other word for this. Achha, other word for regret. Achha, yeah. Everything is for good. That's all. Okay. మీ ప్లసెస్ ఏంటి అనుకుంటున్నారు? యువర్ అసెట్ ప్లస్. I don't know. Others has to tell. We know. Then you tell. Why are you asking? Your dance. Okay, that's. Your choreography and your making style of the movie. Thanks, that's it. And పర్సనల్గా వస్తే? That's what I don't know. My friends has to tell that. They know me more than me. They know me more. కొన్ని మైనస్లు ఉన్నాయా? Minus, I won't tell my minus, no. I will tell I am perfect. చేంజ్ చేసుకోవాలి అనుకున్నవి? మన ఏంటి దేవుడా ఏంటి హ్యూమనే కదా, రాంగ్ చేయాలి కదా. సో ఇట్స్ ఓకే. సో ప్రభుదేవ రియల్ లైఫ్లో ఏ మూవీకి దగ్గరగా ఉంటారు? ఏ మూవీకి దగ్గర? అసలు ఇట్స్ డిఫరెంట్ మూవీనా, నథింగ్. సో ఫ్యాన్స్కి ఏం చెప్తారు ప్రభుదేవ మీరు? మీ ఫ్యాన్స్కి అడ్వైస్ చేయను, వాళ్ళకి తెలుసు. బోల్డ్ అంతమంది ఇండస్ట్రీకి రావాలనుకుంటూ ఉంటారు, అంటే మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని కావచ్చు, ఇంకొక హీరోని తీసుకొని కావచ్చు, ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ కావచ్చు, యాక్టింగ్ కావచ్చు, వాట్ ఎవర్ 24 ఏదో ఒక దానిలోకి రావాలనుకుంటుంటారు.
సో అలా కొత్తగా వచ్చే వాళ్ళకి మీరు ఏమైనా చెప్తారా? దట్స్ వై నౌ ఓన్లీ ఐ టోల్డ్ ఐ కాంట్ అడ్వైస్. ఫ్యాన్స్ వదిలేయండి. ఫ్యాన్స్ అయినా ఎవరైనా అడ్వైస్ ఐ నెవర్ గివ్ అడ్వైస్ టు ఎనీ వన్. ఇట్ డజంట్ వర్క్. మన పొజిషన్ నుంచి ఈజీగా చెప్పొచ్చు, వాళ్ళు ఏ ఇదిలో ఉన్నారు వాళ్ళకే తెలుసు. అడ్వైస్ నాకు ఇష్టం లేదు. కాంట్ గివ్ అడ్వైస్. నో అడ్వైజెస్. నో అడ్వైస్. దే నో వాట్ టు డూ. దే ఆర్ వెరీ బ్రిలియంట్. మీకు అడ్వైజెస్ ఇచ్చే వాళ్ళు ఉన్నారా? నాకా ఇస్తారు కదా ఫ్రెండ్స్. దే విల్ బి అడ్వైజింగ్ మీ. ఓకే. సో ఫైనల్గా అభినేత్రి గురించి ఏం చెప్తారు ప్రభు? అభినేత్రి ఇట్స్ అ ఫీల్ గుడ్ మూవీ. ఒక మీరు పోస్టర్లోనే మీకు సంథింగ్ డైరెక్టర్ వర్క్డ్ హార్డ్, వెరీ హార్డ్ వర్క్డ్ అండ్ ద స్టోరీ ఈస్ వెరీ స్ట్రాంగ్. అదే నేను చెప్పినట్టు అఫ్ కోర్స్ ఎంటర్టైనింగ్ ఇస్ దేర్, ఎవ్రీథింగ్ వాట్ ద హారర్ థింగ్ ఈస్ దేర్, బట్ అండర్ కరెంట్ ఎమోషన్ ఈస్ వెరీ గుడ్. ఇట్స్ వెరీ గుడ్. Okay, we are also very eagerly waiting for the movie. Thank you and I wish you all the very best. Thanks for talking to NTV Prabhudeva. Thank you so much. ఇది ప్రభుదేవతో ఇవాల్టి వీకెండ్ గెస్ట్. మరో వారం మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.